జనసేన నేత పవన్ సోదరుడు నాగబాబుకి బంపర్ ఆఫర్ తగిలిందా? దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వబోతున్నారా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో ఒక బెర్త్ ఖాళీగా ఉంది. ఎన్నికల ముందు నుంచే కూటమిలో కీలకంగా పనిచేస్తున్నారు నాగబాబు. ఇటీవల ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు నాగబాబు. ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. జనసేన నుంచి కేబినెట్ లో ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఉన్నారు. కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ కూడా కేబినెట్ లో ఉన్న అంశానికి సంబంధించి మీరు చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్, ఒకసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం అంటే ఒక లెటర్ హెడ్ మీద మీరు ఆ పేరు చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ కూటమి అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీ బీదా మస్తాన్ రావు గారు, అలాగే శ్రీ సానా సతీష్ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి శ్రీ ఆర్ కృష్ణయ్య గారిని ప్రకటిస్తున్నాం అంటూనే జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదెల నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు నిర్ణయించడమైనది అంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అంటూ కూడా ఆ లెటర్ హెడ్ మీద మీరు చూస్తున్నారు. 9/12/2024 ప్రస్తుతం ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మీరు చూస్తున్నారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇటు తెలుగుదేశం పార్టీ మీరు చూడొచ్చు, ఇటు రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించి పేర్లతో పాటు జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదెల నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు నిర్ణయించడమైందంటూ కూడా ఆ లెటర్ హెడ్ మీద ఆ పేరు ప్రస్తుతం మన ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ బిగ్ బ్రేకింగ్ అనే చెప్పుకోవాలి.